హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సూపర్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అస్సలు వదులుకోకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. మంత్లీ శాలరీ 47,330 రూపాయలు వస్తుంది. చాలా చిన్న ఏజ్లోనే మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. ఇంకా దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు వదులుకోవద్దు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడా కూడా మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. నేను చదువుకుంటున్నా కాబట్టి మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వను. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. 2024లో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేదా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అన్న నీ కాంటాక్ట్ చెప్పు, ఎక్కడ నేను కాంటాక్ట్ అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను డైరెక్ట్ నెంబర్ అయితే ఇవ్వలేము, కానీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా జాయిన్ చేయండి. అక్కడ మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్, బుక్స్ ఏమైనా బుక్స్ పీడిఎఫ్స్ అండ్ ఎంసీక్యూస్ రిలేటెడ్ అనేవి అన్ని కూడా పోస్ట్ చేస్తాను. మీరు జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ని ఖచ్చితంగా కూడా జాయిన్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 150 సూపర్వైజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దాంట్లో మనకు వేకెన్సీస్ వైజ్ చూసుకున్నట్లయితే 67 ఉద్యోగాలు వచ్చేసరికి మనకు అన్రిజర్వ్లో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 12 ఉన్నాయి. సో దాంతోపాటు ఎస్సీలో 21 ఉన్నాయి, ఎస్టీలో 28 ఉన్నాయి, ఓబీసీలో 22 ఉన్నాయి. టోటల్గా మనకు 150 ఉద్యోగాలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకు రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఓకేనా. సో మనకు ఇటు సైడ్ అంటే మన సైడ్ సౌత్ సైడ్ ఉన్న వాటన్నిటి కూడా సింగరేణిస్ అంటాం. మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ మనకు తెలంగాణలో ఉన్న ఇవన్నీ కోల్డ్ ఫీల్డ్ అన్నింటిని కూడా సింగరేణి సంస్థ అంటాము. సో అక్కడ మనకు నార్థన్ కోల్డ్ ఫీల్డ్స్ ఎన్సీఎల్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు మినీ రత్న కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన దానికి సంబంధించిన ఒక బ్రాంచ్, అంటే ఒక కంపెనీ లాంటిది. దాని కింద కోల్ ఇండియాకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ. సో ఇది మనకు ఒక మినీ రత్న కంపెనీ. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి మనకు సూపర్వైజర్ పొజిషన్స్ ట్రైనీ, ఓకేనా, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్లో, అండ్ అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఉద్యోగాలు మెకానికల్లో, అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఉద్యోగాలు ఎలక్ట్రికల్లో రిక్రూట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, వీటికి ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఓకేనా. 10వ తరగతితో పాటు డిప్లొమా, ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ 10th క్లాస్తో పాటు మెకానికల్కి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి డిప్లొమాలో. దాంతోపాటు ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఏంటన్నా మనకి క్వాలిఫికేషన్ లేవంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ చాలామంది జాబ్ వేకెన్సీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మనకి ఇప్పుడు అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా, దీనికి ఉండవలసిన మినిమం అర్హత ఏంటి? డిప్లొమా ఉండాలి. సో హయ్యర్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకోండి, బీటెక్ అనుకోండి, మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు మాత్రం అర్హులు. దాంతోపాటు మనకు ఒక స్పెషల్ కోటాలు ఉంటాయి. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కంట్రోల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, కాంబినేషన్ కానీ, సో డిప్లొమా ఇన్ అదర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళు కానీ మేము ఎలిజిబుల్ అవుతామా అంటారు. వీళ్ళు నాట్ ఎలిజిబుల్. ఒకటి బీటెక్ చేసిన ఈసీ వాళ్ళు కానీ, ఈటీఈ వాళ్ళు కానీ, అండ్ దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మెకానికల్కి వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు, డిప్లొమా కానీ డిగ్రీ కానీ. ఎలక్ట్రికల్కి వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఉద్యోగాలకు మనకు ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారండి. ఇక్కడ హైలైట్ ఇదే అండి. అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అయితే మంత్లీ 47,330 రూపీస్ వస్తుంది. వాళ్ళే మీకు వన్ ఇయర్ ట్రైనింగ్ ఇస్తారు సూపర్వైజర్ గ్రేడ్లో. దాని తర్వాత అసిస్టెంట్ ఫోర్మ్యాన్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మెకానికల్కి అయితేనేమో 2 years, ఓకేనా. సో ఎలక్ట్రికల్కి అయితేనేమో ఎక్స్కవేషన్కి వచ్చేసరికి 2 years, ఈఎండ్ఎంకి సంబంధించి 2 years. అంటే దాదాపుగా మనకు ఈఎన్టీకి సంబంధించి కేవలం 1 year ట్రైనింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 2 years ట్రైనింగ్ ఉంటుంది. 2 years ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ ఫోర్మ్యాన్ మీకు పొజిషన్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే కూడా హై ఏజ్ ఇచ్చారు. చూడండి, 18 నుంచి 30 వరకు ఉన్న ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
33 వరకున్న ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 35 వరకున్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే 35 ఇయర్స్ వరకున్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ గానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ గానీ ఎలాంటి ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ₹1000 ప్లస్ ₹180 అంటే ₹1180 మీరు ఆన్‌లైన్‌లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. చాలామంది ఈ ఫీజుకి భయపడే అప్లికేషన్ చేయరు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటది. సో ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేసే ఉద్యోగాలన్నింటినీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్‌లో కండక్ట్ చేస్తారు. 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసరికి టెక్నికల్ నాలెడ్జ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు జనరల్ నాలెడ్జ్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మనకు విజన్ అప్డేట్ అనే యాప్ ఉంది. ఓకేనా? ఒక స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేసాము. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందులో మీరు డౌన్లోడ్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. జాబ్స్ అకాడమీ సెపరేట్ ట్యాబ్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ ఉంటాయి. ఒకవేళ మనకు 5000K వరకు మనకు రిజిస్టర్ అయినట్లయితే, యాప్ డౌన్లోడ్స్ అయినట్లయితే మీకు ఫ్రీగా కోర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 15th January 2024 స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మొత్తంలో మనకు రెస్పాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 5 ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే www.nclcil.in అనే అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 15th స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకు ఇలాంటి కోల్డ్ ఫీల్డ్స్ వంటి ఉద్యోగాలు మీరు చేసినప్పుడు చాలా హై సాలరీస్ ఉంటాయి. ఓకేనా? చాలా హై రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ ఎలిజిబిలిటీ ఉండి మేము ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోండి. ఏంటన్నా ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి మేము వర్క్ చేయాలా అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అయితే అక్కడ వర్క్ చేస్తూ కూడా కొన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. డిప్యుటేషన్లలో వచ్చే కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్‌ని. వాటిని బేస్ చేసుకొని డిప్యుటేషన్‌లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు మారొచ్చు. ఇదొక ఫెసిలిటీ మనకు ఉంటది. కాబట్టి దూరం ఉంది కదా అని అప్లికేషన్ చేసుకోకుండా వదులుకోకండి. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి సో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఎన్‌సీఎల్‌కి సంబంధించిన అఫీషియల్ సైట్ ఇదే అండి. ఓకేనా? సో డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ వెబ్సైట్ నుంచే మీరు ఆన్లైన్‌లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 15th నుంచి ఉంది కాబట్టి మనకి ఇంకా లింక్ అనేది ఎనేబుల్ అవ్వదు. ఓకేనా? సో చాలా ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏముండదు. బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటది. సో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో ఇదే వెబ్సైట్‌లో రిక్రూట్మెంట్ సెక్షన్‌లో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్లైన్ లింక్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది కదా! సో ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉంటది లింక్ అనేది ఎనేబుల్ అవుతది. సో ఈ ఎనేబుల్ అయిన లింక్ నుంచి మీరు ఆన్లైన్‌లోనే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షార్ట్ వీడియోస్ గాని, మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ గాని, లేకపోతే పోస్ట్ గాని పోస్ట్ చేస్తాను. అక్కడ కూడా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.